కన్నా మీరు ఆశతో ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే విజయశీలుడా అనే పాటల్ని సీడీని దేవుడు మనకి ఇచ్చారు. క్రైస్తవ ప్రపంచమంతా మన పాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ పాటల సీడీని కూడా మనం ప్రభువు ప్రతిష్ఠించబోతున్నాం. మన మధ్యలో నైజీరియా ఏరియా నుండి ప్రాంతం నుండి నైజీరియా దేశం నుండి వచ్చిన పాస్టర్ సైమన్ గారు మన పాటల సీడీ విజయశీలుడు అనే పాటల సీడీని ప్రార్థించి ప్రభు ప్రతిష్ఠించబోతున్నారు. 2 మాటలు గ్రీటింగ్స్ చెప్తారు, ఆ తర్వాత ప్రార్థించి ఆ పాటల సీడీని రిలీజ్ చేస్తున్నారు. ప్రభు ప్రతిష్ఠించబోతున్నారు. ఆ తర్వాత మనందరూ కొత్త పాటలు వినబోతున్నాం. చెప్పండి కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. వెల్కమ్. Praise the Lord. Praise the Lord. Greeting from Nigeria. నైజీరియా దేశం నుంచి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. And greeting from the Redeemed Christian Church of God. రిడీమ్ క్రైస్ట్ చర్చ్ నైజీరియా తరపున మీకు అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. On behalf of our father-in-law, Pastor Hiye Adeboye. నైజీరియాలో ఎనోక్ Adeboye. నైజీరియా దేశంలో ఎనోక్ ఎడబోయ్ అనే గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. వాళ్ళ చర్చి ఎంత పెద్దదో తెలుసా? గోరంట్ల సెంటర్ నుంచి ఈ కనుచూపు మేర వెడల్పు అంటే 1.5 కిలోమీటర్ ఉండేది. ఇప్పుడు 3 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల పొడవు. మీరు నెట్లో చూడండి. ఎనోక్ ఎడబోయ్ పెద్ద దైవజనుడు, గొప్ప వాళ్ళ సంఘంలో ఒక బ్రాంచి సేవకులు వీళ్ళు. ఆ పెద్ద ఆయన తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు. So we are happy to be here this year. ఈ సంవత్సరం కూడా మీతో ఈ విధంగా గుడారాల పండుగలో పాలు పొందడం సంతోషంగా భావిస్తూ ఉన్నాను. And we believe God that our miracle will not pass us by. దేవుడు ఆయన సన్నిధిని ఇక్కడ స్థిరపరుస్తున్నట్లుగా నేను గ్రహిస్తూ ఉన్నాను. గొట్టాలు కొంచెం తగ్గించండి. All the senior pastors in the Hosanna ministry. హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న సీనియర్ లీడర్ పాస్టర్స్ అందరికీ, we greet all the members of this church. ఆ సంఘం తరపున ఈ హోసన్నా మినిస్ట్రీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. We say may the Lord God bless you mightily in Jesus name. మా రక్షకుడైన యేసు క్రీస్తు మిమ్మల్ని మీ మినిస్ట్రీని ఆశీర్వదించును గాక. So my assignment is very simple this evening. ఈ సిడి ప్రారంభించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. We are dedicating this CD in the name of God the Father. యేసు క్రీస్తు నామములో, తండ్రి నామములో, పరిశుద్ధాత్మ నామములో ఈ సీడీని దేవునికి ప్రతిష్ఠించబోతున్నాం. In the name of God the Son. సర్వశక్తి కలిగిన దేవుని నామములో ప్రతిష్ఠిస్తున్నాను. And the name of God the Holy Spirit. సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రతిష్ఠించబోతున్నాం. We pray that every ear that hear this song shall be blessed in Jesus name. ఈ సీడీ వింటున్న ప్రతి ఒక్కళ్ళు యేసు నామములో కొట్టు గట్టిగా ఆశీర్వదించబడుదురు గాక. Let somebody shout hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్తానే ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. కొట్టు గట్టిగా. బాబు ర్యాపర్ చూపెట్టండి. ఎల్ఈడిలో ర్యాపర్ చూపెట్టండి. కొట్టు చెప్పలు గట్టిగా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా విజయశీలుడా, హోసన్నా విజయశీలుడా, హోసన్నా విజయశీలుడా. ఇప్పుడు మీరు డివిడి చూడబోతున్నారు. 2 వారాల పాటు రమేష్ పాస్టర్ గారు ఎంత వర్క్ చేసి ఉంటారో మీరు ఆ డివిడి చూస్తే మీకు అర్థమవుతుంది.
ప్రతి పదానికి తగ్గట్లుగా, ప్రతి వాయిద్యానికి తగ్గట్లుగా ఎంత మంచి వీడియో దేవుడు మనకిచ్చారో అది చూస్తూ ఉన్నప్పుడే స్తుతించకుండా ఉండలేం పొరపాటున. ఇప్పుడు మీరు చూస్తారు కొత్తది, మన దేవుడు మనకిచ్చిన ఈ రూబీ జూబిలీ సిడి పేరు ఏమిటి? ఆటల పుస్తకం పేరు హోసన్నా విజయశీలుడా. ఇప్పుడు మీరు వింటారు మీరు మైక్ లాపేసి. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము.
జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది తినే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. సజీవుడవైనా యేసయ్యా, సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో, అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో.
ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో. సజీవుడవైనా యేసయ్యా
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన. స్తుతి ఆరాధన. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా ఆరాధన.
స్తుతి ఆరాధన. సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సర్వ సృష్టికి ఆధారుడా, సకల జీవుల పోషకుడా, సియోనులో నుండి దీవించువాడవు, సదాకాలము జీవించువాడవు, సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడేదా, నిన్నే కీర్తించేదా. తండ్రి అయిన దేవా, కుమారుడైన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, ఆరాధన, స్తుతి ఆరాధన. యేసయ్యా దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు.
కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రాలునా యేసయ్యా, దిగిరానయున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగ మూలలో ఉన్నవాడవు. బాగున్నాయా? బాగుంటే మరి సంతోషంగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని స్తుతించాలి కదా. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ కూడిక, ఈ సభ జరిగిన తర్వాత మీరు వెళ్ళేటప్పుడు మన హోసన్న కార్యాలయంలో మీకు ఈ పాటల సీడీ, ఆ తర్వాత పాటల పుస్తకాలు దొరుకుతుంది. మీరు తీసుకొని చక్కగా పాడుడు నేర్చుకోండి. ఈ గుడారాల పండుగ నుండి తిరిగి వెళ్ళే లోపల మీరందరూ ఈ పాటలని మరలా 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 పాడి చక్కగా నేర్చుకొని వెళ్ళాలి. మన పాటలు ప్రపంచమంతా పాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని కార్యక్రమాలు మనం ముందుకు సాగిపోదాం. ఎవరు అటు ఇటు తిరగకుండా శ్రద్ధ భయభక్తులతో కూర్చోవాలి. మరిన్ని పాటలు మనం వినబోతున్నాం, పాడబోతున్నాం. కొన్ని గ్రీటింగ్స్ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. అందరూ భయభక్తులతో కూర్చొని దైవ కార్యములు మనం ముందుకు సాగిపోదాం. గత 4-5 సంవత్సరాలుగా మన పాటల సీడీకి సంగీతం అందిస్తూ ఉన్న సంగీత దర్శకులు కమలాకర్ గారు, ప్రాణం కమలాకర్ గారు అంటారు వారిని. వారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికంటే ముందుగా మన మధ్యలోకి వచ్చిన మన హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చిన ఆక్టోపస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆక్టోపస్ ఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక 2-3 నిమిషాలు ఈ గుడారాల పండుగలు ఉద్దేశించి వారి శుభాకాంక్షలు మనకు తెలియపరుస్తారు. హైదరాబాద్ నుంచి మన మధ్యలోనికి వచ్చిన ఆక్టోపస్ ఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు. వీరెవరో కాదు, మన విశ్వాసి. ఆక్టోపస్ అంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. బాధ్యతాయుతమైన ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్. వీరు మన విశ్వాసి కావడం అది మనకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ముందుగా ఆ దేవునికి స్తోత్రం. ఈ 40 సంవత్సరాల రూబీ జూబీ పండుగలో స్తుతినామ సంవత్సరంలో నేను కూడా మీ మధ్యలో ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ దేవునికే మహిమ కలుగును గాక. అలాగే సీనియర్ పాస్టర్స్ గారికి అందరికీ, దేశ విదేశాల నుంచి వచ్చిన పాస్టర్స్ అందరికీ
దేవుని నామాన నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్తుతినామ సంవత్సరంలో, ఈ 40 సంవత్సరాల రూబీ జూబీ పండుగలో మీరందరూ ఎంతో సంతోషంగా పాల్గొన్నందుకు ఆ దేవునికి మరి ఒక వారు స్తోత్రాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. యేసన్న గారు ఎప్పుడు ప్రార్థన చేయిస్తూ ఉండేవారు. అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయించేవాడు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో, మన దేశంలో యేసయ్యని ఆశ్రయించిన బిడ్డలు, ప్రత్యేకించి మన హొసన్న మినిస్ట్రీస్లో ఉన్నవాళ్ళు దేశంలో అత్యున్నతమైన స్థానాల్లో ఉండాలని ఎప్పుడు ప్రార్థన చేయిస్తూ ఉండేవాళ్ళు. ఎంతమంది గుర్తుంది ఆ విషయం? గుడ్. అలాగున వారి ప్రార్థనలు ఫలించి, వారి ఆశ, వారి ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన హొసన్న మినిస్ట్రీస్లో పుట్టి పెరిగిన బిడ్డల్ని ఇలా ఒక ఉన్నతమైన దేశానికి, రాష్ట్రానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. సౌత్ కొరియాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు డాక్టర్ యాంగి చో, డేవిడ్ చో గారు ఈ గుడారాల పండుగలను ఉద్దేశించి వారి శుభాకాంక్షలు మనకు తెలియపరిచారు. అది మీరు ఎల్ఈడిలో చూస్తారు. రెడీ చేశారు బాబు. అందులో ఏం చెప్పారంటే, వాస్తవంగా మార్చి 8, 9 తారీఖులైతే ఆయన వచ్చేవారు, కానీ రాలేని పరిస్థితి అయింది. అందుకని వారి శుభాకాంక్షలు మనకు తెలియపరిచారు. అందుని బట్టి కూడా మనం దేవుని మహింపరచాలి. మీరు చూస్తారు. My dear brothers and sisters of Hosanna Ministry in India, I join you in congratulating 40th Ruby Jubilee Feast of Tabernacles. Congratulations. I wanted to join with you, but I cannot make it this time. It was wonderful to know Reverend John Wesley. Few months ago, he visited my church. I really enjoy to hear how God is working through in India, especially Hosanna Ministries. God has chosen Reverend John Wesley for India, and Hosanna Ministries has done mighty work for the kingdom of God. I pray that God will keep Reverend Wesley in perfect protection. In the Holy Spirit, Hosanna Ministries will stand and teach the word of God forever. I believe God will do mighty work through this Feast of Tabernacles. It is my privilege to bless you in Jesus' name. God bless you. కనిపించిందా? హొసన్నా మినిస్ట్రీస్ ని ఆశీర్వదించడం నా గొప్ప భాగ్యముగా భావిస్తున్నానని వారు చెప్పారు. వారు మనకు పంపించిన శుభాకాంక్షలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కొంతమందికి తెలియకపోవచ్చు, 92వ సంవత్సరం 1992 నవంబర్ నెల ఆఖరిలో సౌత్ కొరియాలో జరిగిన చర్చ్ గ్రోత్ కాన్ఫరెన్స్ కి దైవజన్ లేసన్న గారు, మోహన్ సినాజరస్ గారు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రార్థనా వీరుల సమావేశంలో ఉన్నప్పుడు యేసన్న గారు వారం రోజులుగా కన్నీరు కార్చి ప్రార్థన చేశారట. పాల్ యాంగిచో గారు ఆరాధించే దేవుడే నా దేవుడు కదా, మా దేశంలో ఇలాంటి ఉజ్జీవం, మా దేశంలో ఇలాంటి సంఘం ఎప్పుడు స్థాపించబడుతుందని ప్రార్థన చేసుకొచ్చారు. ఆ స్ఫూర్తితోనే మన హొసన్నా మినిస్ట్రీస్ ఇంతగా దేవుడు విస్తరింప చేశారు. ఆమేన్. గడిచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారిని కలిసి విషయాలని చెప్పినప్పుడు సంతోషించి వారి గ్రీటింగ్స్ పంపించారు. ప్రార్థన చేయండి, వచ్చే సంవత్సరం డాక్టర్ పాల్ యాంగిచో గారు మన గుడారాల పండుగకి వస్తున్నారు. గట్టిగా కొట్టేది గట్టి కొడుతున్నాండి మీరు, అంతే. ఎక్కడ రాజీ పడమాకండి యేసునామములో. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరికొన్ని పాటలు పాడుకొని ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఇప్పుడు దైవ సేవకులందరూ కలిసి ఒక పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తారు. ఆ తర్వాత మన ప్రేమక్క గారు, రూతక్క గారు వారి టీంతో కలిసి వేదిక మీదకి వచ్చి మరొక పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. ఇప్పుడు దైవ సేవకులందరూ కలిసి పాస్టర్స్ ఒక పాట పాడతారు. ఆ తర్వాత ప్రేమక్క గారు, రూతక్క గారు, సిస్టర్స్ అందరూ కలిసి వేదిక మీదకి వచ్చి మరొక పాట పాడతారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఎఫ్ మైనర్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇవ్వబడిన విజయశీలుడా పాటల పుస్తకంలో నుంచి 5వ నంబర్ పాట అందరూ కలిసి పాడుదాం. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. దేవునికి మహిమ. విజయశీలుడా, విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను, స్తుతించెదను. గట్టిగా చప్పట్లు కొడదాం. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, హృదయముతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా, నా ప్రాణ ప్రియుడా, హృదయముతో నిన్ను స్తుతించెదను. స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండకండి, గట్టిగా చప్పట్లు కొడదాం.
అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. పాడాలి. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. మళ్ళా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. ఆశ్చర్యకర అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావే. ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో
మొదటి చరణం నేర్చుకుందాం. ఏమంటారు? విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆమేన్. సంగీత విద్వాంసులందరూ నన్ను చూస్తా వాయించండి బాబు. విజయ అంట అంతే, మీరు ముసురుకోవాలి. ఇక రెడీ, 1 2 3 స్టార్ట్. విజయ విజయ అయ్యా ఓ నాయనా, నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చే. అందరూ నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము. అందరూ విజయశీలుడా, విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, వినయముతో నిన్ను స్తుతించెదను. 3 4 అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. పాడాలి పాడాలి. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నిలిపినావే. అలసిన సమయమున అలసిన సమయమున నా ప్రాణము పాడాలి. ప్రాణము ఆదరణ కలిగించి నరే నరే ధైర్యముతో నిలిపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదిని చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదిని చితివి. జయశీలుడా అయ్యా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. పాడాలి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఒక్కొక్క పదాన్ని అనుభవించాలి. 10 మంది సేవకులమి నెల రోజులకు పైగా సేవంతా ప్రక్కన పెట్టి ఈ 6-7 పాటలు సిద్ధపరచడానికి ప్రభు సహాయం చేశారు. జనవరి నెలంతా మేము పాటల కోసం ప్రభు సన్నిధిలో కష్టపెడితే సంగీత దర్శకులు ప్రాణం కమలాకర్ అన్న వచ్చున్నారు. ఇక్కడ రేపు మన వేది మీదకి వస్తారు. పాటలు ఆయనకి అప్పచెప్పి ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయనకి ఆయన అంటారు, కనీసం పాస్టర్లు ఒక్క ఫోన్ కూడా చేయలేదంటయ్యా. సభాపూర్వకంగా క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, మాకంటే ఎక్కువగా బాధ్యతగా ఇది నాది అని నెల రోజులకు పైగా కష్టపడి సుమధురమైన సంగీతాన్ని సిద్ధపరచడానికి ప్రాణం కమలాకర్ గారికి అలాంటి మనస్సు దేవుడు వారికి అనుగ్రహించారు. వారిని బట్టి దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి వారు వేదిక మీదకి వస్తారు. ప్రస్తుతానికి మన మధ్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఒక ఎత్తు అయితే 2 వారాల పాటు రమేష్ పాస్టర్ గారు మీ వీడియో చూశారు కదా, ఆ పదానికి తగ్గట్లుగా ఎంత మంచి వీడియో
దేవుడు మనకిచ్చారు. దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఏ సంవత్సరం ఇది? స్తుతినామ సంవత్సరం. ఆమేన్. ఈ ఏడాది పుట్టిన పిల్లలందరికీ రూబీ జూబిలీ పేరు. మగపిల్లడు అయితే రూబీ, ఆడపిల్ల అయితే జూబిలీ. తప్పదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మగపిల్లల్ని ఇవ్వాలి, ఆడపిల్లల్ని ఇవ్వాలి. మనందరి ఇళ్లలో రూబీ ఉండాలి, జూబ్లీ ఉండాలి. చెప్పండి కూడా ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఇప్పుడు ప్రేమక్క గారు, రూతక్ గారు వచ్చి టీంతో కలిసి ఒక పాట పాడతారు. మన మినిస్ట్రీని 40 సంవత్సరాలు దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు. మినిస్ట్రీ పుట్టినప్పటి నుండి వాళ్ళు సేవలో ఉన్నారు. ఏసన్ గారు సేవ ప్రారంభించినప్పటి నుండి ప్రేమక్క గారు, రూతక్క గారు ఏసన్ గారితో కలిసి పరిచయాలు కొనసాగించబడ్డారు. మినిస్ట్రీ పుట్టినప్పుడు నేను పుట్ల, ఇక్కడున్న చాలా మంది పుట్టలేదండి అప్పటికి. కానీ మినిస్ట్రీ ప్రారంభించినప్పటి నుండి సేవలు కొనసాగించబడుతున్న దైవ సేవకురాండ్రు మరి ప్రేమక్క గారు, రూతక్క గారు మినిస్ట్రీస్ని ప్రార్థించి ప్రార్థన ద్వారా పరిచయం ఎంతగానో ప్రోత్సహించిన తల్లులు మన మధ్యలో ఉన్నారు. వారు పాటలు పాడి, ఒక పాట పాడి ప్రభునామాన్ని స్తుతించబోతున్నారు. Praise the Lord. Hallelujah. Praise the Lord. పాటల పుస్తకంలో నుంచి క్రొత్త పాటల పుస్తకంలో 36వ నంబర్ పాట, విజయశీలుడా అనే పాటల పుస్తకంలో నుంచి 36వ నంబర్ పాట. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నేనెలా మరచిపోదును
చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సమయానికి ఇప్పుడు మనం కూడి వచ్చున్నాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం బాధలు మనకు బహు నెమ్మదిని కలుగు చేస్తుంది. కనుక ఈ మొదటి రోజు వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మహిమతో దేవుని మాటలు మనం వినబోతున్నాం. మహిమతో ప్రారంభించిన దేవుడు గుడారాల పండుగని అధిక మహిమతో ముగించబోతున్నారు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు అందించడానికి కొరకు మన మినిస్ట్రీస్లో ఒంగోలులో సేవలు కొనసాగించబడుతున్న మన ప్రియులు రాజు పాస్టర్ గారు ఈ పూట మనకు దేవుని మాటలు అందించబోతున్నారు. అందరూ తలలు వంచండి. విజయవాడ నుండి మన మధ్యలోనికి పాస్టర్ దేవరాజు గారు వచ్చారు. వారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం అందరూ దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. అందరూ కూర్చున్న చోట కూర్చొని అలాగే మీ తలలు వంచండి. దైవజనులు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత రాజు పాస్టర్ గారు ఈ రాత్రి మొదటి వర్తమానాన్ని మనకు అందించబోతున్నారు. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా ఘనమైన మహోన్నతుడు అయిన దేవా, మీకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దాసుని ద్వారా ప్రారంభించబడిన ఈ పరిచర్య మీరు అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉన్నతమైన మహిమలోనికి తీసుకుని వస్తున్నందుకు వందనాలు. ఈ ప్రారంభ దినమునే మీరు ఎంతో ఘనమైన రీతిగా మీరు ప్రారంభించినందుకు వందనాలు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామమున సాతాను అంధకార శక్తులు గద్దిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మీ యొక్క మహిమ బహు బలముగా దిగివచ్చును గాక నాయన. ఈ భూమి ఆకాశం మీది నాయన. మా పితరులు చూసిన గొప్ప ఉజ్జీవాన్ని నాయన మీ యొక్క దాసుల ద్వారా, హోసన్న మినిస్ట్రీస్ ద్వారా అంతకంతకు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని అత్యున్నతంగా హెచ్చించి మీరు వాడుకోనండి ప్రభువా. నాయన ఈ దినాలన్నిటినీ చివరి కూటం వరకు ఎంతో ఉన్నతంగా మీరు జరిగించండి. మీ యొక్క మహిమ నాయన ఈ ఆవరణం అంతా ప్రకాశించును గాక. మీ యొక్క అగ్ని దిగి వచ్చును గాక. మీ ఘనమైన నామమునకే మహింపరుచుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మానిటర్స్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ 40వ గుడారాల పండుగ మొదటి రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. గత 39 సంవత్సరాలు దైవజనులైన యేసన్న గారు ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా మహిమకరంగా ప్రభు జరిగించారు. ఈ 40వ గుడారాల పండుగను కూడా ఆశీర్వాదకరముగా మనకు ప్రభు ఇచ్చినందుకు అందరొక్కసారి మీ చేతులు ఊపుతూ హృదయపూర్వకముగా కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. అందరూ స్తోత్రం అని చెప్పండి గట్టిగా, బిగ్గరగా. ఈ గుడారాల పండుగలో శారీరకముగా ఆత్మ సంబంధంగా మీరు అనేకమైన
దీవెనలు పొందుకోబోతున్నారు. ఈ మొదటి పూట పరిశుద్ధాత్ముడు ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో ప్రభు తోడుగా ఉన్నారు. ఈ 4 రోజులు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మీ ఒక్కొక్కరిని దర్శించబోతూ ఉన్నారు. వాక్య ప్రక్షాళన మన మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, శక్తిగల కార్యములను ప్రభు జరిగించబోతూ ఉన్నారు. చాలా శ్రద్ధగా మీరు దేవుని వాక్యమును వినాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. ఏ ఏ సమయాలలో ఏవి ఎలా జరిగించాలో అన్నీ ఒక పద్ధతి ప్రకారంగా పరిశుద్ధాత్ముడికి అప్పగించుకొని ఈ కార్యక్రమాలన్నీ జరిగించటం ప్రభు యొక్క మహాకృప. వచ్చినటువంటి ప్రజలైన మీరు కూడా సహకరించి దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా రోజుల నుండి మేము సేవకులంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. ఇంచుమించుగా హొసన్న మినిస్ట్రీస్లో ఉన్న 1000 సంఘాలు ఈ గుడారాల పండుగ నిమిత్తం నెల రోజుల నుండి భారంగా ప్రార్థనలు చేశారు. ఆ ఫలితాలు ఈ మొదటి రాత్రే మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. దేవుని నామం మహిమపరచబడును గాక. ఈ రాత్రి ఏలుబడి అనే ఒక అంశం మీద కాసేపు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యమును నేను చదువుతాను. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 13వ వాక్యమును నేను చదువుతాను. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. ఇక్కడ దేవుని ప్రజలు దేవునితో ఈ మాట చెప్తున్నారు. యేసయ్యా, నీవుగాక వేరే కొంతమంది మా మీద ప్రభువులుగా ఉండి ప్రభుత్వం చేశారు. తద్వారా ఎన్నో నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు,